అఖండ మెజారిటీతో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన రూరల్ ప్రాంత ప్రజలకు తాను రుణపడి ఉంటానని, ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ పార్థసారథి నగర్లో సుమారు 10 లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఊటుకూరు దత్తాత్రేయ, ఊటుకూరు లక్ష్మయ్య, పాత్రాంగి అజయ్, ఊటుకూరు ముద్దు కృష్ణ, చిన్నారెడ్డి, సుధాకర్ రెడ్డి, ఉప్పాళ్ల వెంకటేశ్వర్లు, గుంజి శ్రీనివాసులు, చెంచురామయ్య, బట్టా గిరిధర్, వాల్లం విజయ్, రాపూరు శివప్రసాద్, టిప్పు తదితరులు పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గం 17వ డివిజన్. ఈ 17వ డివిజన్లో ఈరోజు సిమెంట్ రోడ్డుకి శంకుస్థాపన అత్యంత వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందించమని అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఈ సిమెంట్ రోడ్డు ఒక్కదానితోనే ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారంగా ముఖ్యంగా 17వ డివిజన్లో పార్థసారథి నగర్ వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి స్థిర నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. ఇటీవల కాలంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో, వేగవంతంగా ఇళ్ళు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో 17వ డివిజన్లోని పార్థసారథి ఒకటి. ఈ పార్థసారథి నగర్ మీద ప్రత్యేక దృష్టి సారించాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా స్థానిక నాయకులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అతి త్వరలో మంచినీటి సమస్య దగ్గర నుంచి అన్ని సమస్యలు కూడా అతి త్వరలోనే ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే ఆ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాట ఇస్తూ మరో 2 నెలల్లో ఈ డివిజన్కి 17వ డివిజన్కి మరో 2 నెలల్లో మరో 30 లక్షల రూపాయల నిధులు కూడా అభివృద్ధి కార్యక్రమాల కోసం కేటాయిస్తానని కూడా చెప్పుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని నేను అందరినీ కూడా కోరేది ఒకటే, నిరంతరం ప్రజల్లో ఉండండి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి. ఎక్కడా కూడా రాజకీయ భేదాలకి, రాజకీయ వాదాలకి వెళ్లకుండా ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, నా శ్రేయోభిలాషులు కావచ్చు, నిరంతరం ప్రజల్లో ఉండి ముఖ్యంగా పారిశుధ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ పారిశుధ్యం కానీ సక్రమంగా లేకుంటే అనేక రకాల విష జ్వరాలు వచ్చే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పారిశుధ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని, అభివృద్ధి వీటన్నిటి కోసం కూడా శక్తి వంచన లేకుండా అటు ప్రభుత్వ సహకారంతో, దాతల సహకారంతో, ఫ్యాక్టరీ యాజమాన్యాల CSR గ్రాంట్ సహకారంతో శక్తికి మించి పనిచేస్తా, దానికి అందరూ సహకరించాలని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క శివారు కాలనీల్లో ఆ యొక్క ప్రాంతాల అభివృద్ధి కమిటీలు పార్టీలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా ఏర్పాటు చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేగా అభ్యర్థిస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.